గత సంవత్సర చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసుకుంటే చోటమోట చిన్న చితగా వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే రాష్ట్ర స్థాయి వరకు అసలు అధికారం అంటే మనం ఎంత ఎంత విశృంఖలత్వమైనా చూపచ్చు, ఎంత అరాచకంగా అయినా ప్రవర్తించవచ్చు, మనల్ని ఏ వ్యవస్థ ఏమీ చేయలేవన్న బరితెగింపు, ఇటువంటివే కదా ఇంకా నియంతృత్వం అంటే అని ఎన్నిసార్లు మాట్లాడుకున్నామో. ఇంత బరితెగింపులా మీరు ఏ ఏ ఇన్సిడెంట్ అయినా చూడండి, పోలీసుల దగ్గర నుంచి మొదలు పెడితే, అఫ్కోర్స్ మొదలు పెట్టాల్సింది అక్కడి నుంచి అనుకోండి, ఇంకా ఈ పాలక పక్షాలకు సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు నోరు ఎంత వస్తే అంత దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, బూతులు, ఏం విశృంఖలత్వం బాబోయ్. అండ్ రాత్రి నుంచి ఈవెన్ తెల్లవారుజాము వరకు సచివాలయ ఉద్యోగస్తులు అయితే అనంతపురంలో నిరసనలు, నినాదాలు ఇస్తూనే ఉన్నారు. నగరపాలక కార్పొరేషన్ దగ్గర రాత్రి వరకు, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఎందుకని? ఒక సచివాలయ ఉద్యోగి మీద, వెల్ఫేర్ అసిస్టెంట్ అశ్వత్థామరెడ్డి అట, తన మీద అనంతపురం 30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు అనే అతను ఈ అశ్వత్థామరెడ్డి అనే ఈ సచివాలయ ఉద్యోగి మీద అసలు వండరయా అంతగానం మాట్లాడతారా, తిడతారా, అంతగానం. కానీ ఆయన సచివాలయ ఉద్యోగి చేసిన పాపం ఏంటంటే తెలుసా, మహానాడుకు ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోయాడట. సచివాలయ ఉద్యోగి ఉండేది ఒక రాజకీయ పార్టీ మీటింగులకు జనాన్ని తీసుకెళ్ళడం కోసమా, తీసుకెళ్ళకపోతే వాళ్ళమ్మను కూడా పడుకోబెట్టి బూతులో అసలు స్టన్ అయిపోతారు ఇప్పుడు మీరు. ఎందుకంటే ఇవి వినిపించాలి అన్న చాలా ఇబ్బందిగానే ఉన్న ఒక ఉద్యోగిని, ఒక 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 నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతగానం తిడతారా? వినాలి మీరు కూడా. సో మీకు వీలైతే చెవుల్లో హెయిర్ ఫోన్స్ అన్న పెట్టుకొని వినండి, లేదు అంటే సౌండ్ తక్కువ పెట్టుకొని చెవులో మాత్రం పెట్టుకొని వినండి. దయచేసి చిన్నపిల్లలు, మహిళలు ఉన్న దగ్గర ఈ కాసేపు అయితే దూరం ఉండండి. ఎందుకంటే మీకు ఆ గాఢత తెలియాలి. ఇంత దారుణంగా తిడతారా ఒక ఉద్యోగిని? ఆ బూతులు గాఢత తెలియాలి కాబట్టి వినిపించక తప్పదు. ఆ గాఢత తెలియాలి. ఇంత దారుణంగా తిడతారు. నేను స్టన్ అయిపోయా, ఇట్లా తిడతారా ఒక ఉద్యోగిని? సో దయచేసి మళ్ళీ చెబుతున్నా, పచ్చి బూతులు చెవు దగ్గర చిన్నగా పెట్టుకొని వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మహిళలు దూరంగా ఉండండి, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఏం చేస్తున్నావు నా నువ్వు? ఏమన్నా? హలో అన్నా, ఏం చేస్తున్నావు నా నువ్వు? ఏమన్నా? రాత్రి ఫోన్ చేసినా ఏ లంచా కొడుకే కానీ నీ క్లస్టర్లో రాలే. నేను సచివాలయంలో ఇడిచిపెట్టి తెంకొని పోరే పూకా. చూడన్నా, నువ్వు దుబారుగా మాట్లాడుతూ మేము అందరికి ఫోన్ చేసి చెప్పినామన్నా, అందరికి ఫోన్ చేసి నువ్వు సచివాలయంలో మాత్రం ఇస్తున్నావు. ఎవరు నేనేంటి చెప్తాన్నా? ఇప్పుడు అందరికి బాడీ నువ్వు చెప్పినా నేను ఫోన్ చేసి చెప్తానా? నువ్వు నన్ను దుబారుగా మాట్లాడదు. నేను ఫోన్ చేసి అసిద్ధటిగా ఎన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చిన నువ్వు ఫోన్ లేవు నా మటగానే చేసావురా పూక. నేను చూపిస్తా లిస్ట్ నేను చూపిస్తా. ఒక తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జు అనంతపురంలో 30వ డివిజన్ అట, ఒక తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జు ఒక సచివాలయ ఉద్యోగిని తిట్టిన తిట్లు అవి. ఇంత ఇంత క్రూరంగానా, ఇంత దారుణంగానా? అర్ధరాత్రి అంతవరకు కనుక వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు సచివాలయ ఉద్యోగులందరూ ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు. రాజేష్ నాయుడు అట అశ్వత్థ రెడ్డిని తిట్టడం. సరే నేను స్టన్ అయిపోయా. అమ్మను తిడుతున్నారు దేనికోసం? మహానాడికి జనాన్ని తీసుకెళ్ళలేదనా? ఆయన పని అదే. ఆయన డ్యూటీలో
ఎంత దారుణంగా ప్రవర్తించారనుకున్నప్పుడు కానీ వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టడం? ఏమన్నారా బాబు నిజంగా, ఇవేం తిట్లు స్వామి. దండం రాయ్యా.